2025 ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరైతే 8th క్లాస్ చదువుతున్నారో వాళ్ళంతా ఎలిజిబుల్. కానీ గవర్నమెంట్ స్కూల్లో చదువుతుండాలి, ప్రైవేట్ స్కూల్లో చదవాలి. సైనిక్ స్కూల్లో చదివిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. దానికి సంబంధించిన సర్క్యులర్ పత్రిక ప్రకటన తేదీ 3/9/2025 7/12/2025 నుంచి జరగనున్న నేషనల్ మెయిన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎన్ఎంఎంఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టుగా ఆన్లైన్ అప్లికేషన్ ప్రభుత్వ పరీక్ష కార్యాలయం వెబ్సైట్ నుండి 4/9/2025 నుండి అందుబాటులో ఉంచబడింది. ఈ పరీక్ష నమోదు చేయుటకు చివరి తేదీ 30/9/2025. నమోదు చేసే సమయంలో విద్యార్థి ఆధార్ కార్డు, పుట్టిన తేదీ మరియు తండ్రి పేరు నమోదు చేయబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జిల్లా పరిషత్ మరియు మున్సిపల్ ఎయిడెడ్ మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఈ వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలలో 8వ తరగతి చదువుతూ కుటుంబ సంవత్సర ఆదాయం 3,50,000 లోపు ఉన్న విద్యార్థులందరూ ఈ పరీక్ష రాయటకు అర్హులు. దరఖాస్తు చేసుకున్నప్పుడు ఎటువంటి ధృవపత్రాలు ఇవ్వక్కర్లేదు, కానీ ఎగ్జామ్ రాసేటప్పటికి అన్ని సెట్ చేసుకుంటున్నాడు. స్టార్టింగ్ డేట్ 4/9/2025. పేమెంట్ స్టార్ట్ అయ్యేది 10/9/2025. లాస్ట్ డేట్ అప్లోడ్ క్యాండిడేట్ అప్లికేషన్ 30/9/2025. పేమెంట్ 10/10/2025 లాస్ట్ డేట్. డిఈఓ దగ్గర అప్రూవ్ చేసిన 15/10/2025. ఫైనల్గా డిఈఓ అప్రూవ్ చేసేది 20/10/2025. డైరెక్ట్గా ఎవరైనా 8th క్లాస్ చదివే వాళ్ళు హెడ్ మాస్టర్ అప్లై చేస్తారు. నార్మల్గా నెక్స్ట్ ఏమైనా డౌట్ ఉంటే డిస్ట్రిక్ట్ వైజ్ డిఈఓ ఆఫీస్ నెంబర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ డిసెంబర్లో అడ్మిట్ కార్డు రిలీజ్ చేస్తాడు. అలాగే ఎగ్జామ్ రిజల్ట్ కూడా డిసెంబర్లో ఇచ్చేస్తాడు. స్కాలర్ మాత్రం 9th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు వస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ ఫైనల్ రిజల్ట్ 2024 క్యాండిడేట్ సెలెక్ట్ అయిన వాళ్ళు లిస్ట్ ఇది. ఎవ్రీ ఇయర్ 12,000 అంటే పెర్ మంత్ 1,000 రూపీస్ 4 years ఇస్తాడంట. ఎప్పుడైనా ఎలిజిబుల్ ఉండి ఇప్పటివరకు అప్లై చేయకపోతే అప్లై చేయండి.